చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరుకు ఆ పేరు అక్కడ వెలసిన ప్రాచీన గంగాధేశ్వర స్వామి ఆలయ కారణంగా వచ్చింది. శివుణ్ణి జటాజటంలో గంగను ధరించినందున గంగాధర అని, అలాగే చుట్టుపక్కల ప్రాంతాన్ని సూచించే నెల్లూరు నల్లటి లేదా పంట పొలాలు ఉండే ఊరు అనే పదం కలిసి గంగాధర్ నెల్లూరుగా స్థిరపడింది. ఈ ఊరి పేరు గంగాధర నెల్లూరు. దీని కారణము గంగాధేశ్వర స్వామి ఆలయము వెలసి ఉన్నది. 2011లో ఈ గుడిని జీర్ణోద్ధరణ చేసి ఇప్పటికి 14 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నది. ఈ దేవస్థానం నందు ఎంతో మంది ఎన్నో బాధలు వచ్చి దండం పెట్టుకుని పోతే కంపల్సరిగా కోరిక నెరవేరుతుంది. ఆ ఒక దీంతోనే ఈ గుడి ఎంతో డెవలప్ అయింది. ఈ రోజు ఇక్కడ ఎంతమంది జనాలు రావడం పోవడం ఆ దేవుని యొక్క మహిమ కటాక్షాలు నాకు ఉన్నాయని తెలియపరుచుకుంటున్నాను. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగాధేశ్వర ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని ప్రత్యేక అలంకరణలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులను చేపట్టారు. ఇక్కడ విశేషం ఏమంటే పురాతన గుడి అంటే 100-1000 సంవత్సరాలు దాటిందని పెద్దోళ్ళు చెప్తా ఉండారు, కానీ మాకు తెలియదు. అది మేము అట్లా ఉండి ఒక ఫోటో ఒకటి పెట్టినాం, ఇక్కడ డెవలప్ చేద్దాం అనేసి. ఆ గర్భగుడిలో ఫోటో పెడితే అది చెదులు తినేసి ఫోటో వెళ్ళిపోయింది. ఫోటో పోయినాక ఆ కాలం బలిపీఠము పాలాడు ఉండింది. ఆ బలిపీఠము పాలాడిని మేము గర్భగుడిలో పెట్టి ఒక లైట్ వేసి దీపం పెడతా ఉన్నాము. కొద్ది కొద్దిగా రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతా వచ్చింది. భక్తులు వచ్చినారు, నా వల్ల అయిన సహాయం మేము చేస్తామనేసి భక్తులు ముడుపులు చెల్లించినారు. అనేక విధాల భక్తులకి రకరకాలుగా మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ ఏమంటే ప్రతి శివరాత్రికి దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆట జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కొత్తగా ఏమంటే 3 రోజులు కావమ్మ కథ చెప్పాలనే ఒక దీంతో ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు జరిగింది. ఇది 3వ రోజు జరగబోతుంది. అగ్నిగుండం ఉంది. ఇది మనకేమంటే చుట్టుపక్కలకి మొక్కులు నమ్మకంగా జరుగుతూ ఉంది అనే దీంతో భక్తులు అనేక విశేషంగా వచ్చిపోతూ ఉన్నారు. మాకు ఏమంటే గంగాధరేశ్వర ఆలయము అక్కడ పోయినామంటే మనకి ఇది అవుతా ఉంది అనేసి ఇక్కడ మాకు తెలీదు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వచ్చి వాళ్ళు ఉయ్యాల్లో ఇది తూకం వేస్తారు. ఆ విధంగా వచ్చినప్పటికి మాకు తెలుస్తుంది, మేము ఇది మాదిరిగా మొక్కుబడులు చేసినాము, మాకు ఉద్యోగం లేదు, నాకు వచ్చింది అనేసి. కొందరు ఫస్ట్ శాలరీ మీకు ఇస్తా ఉన్నాం గుడికి అనేసి. ఈ విధంగా ఎందరో వచ్చి మొక్కులు చెల్లించుకొని పోతా ఉన్నారు.